2 దశాబ్దాల ఎలిగేడు మండల ప్రజల ఆకాంక్ష నెరవేరిన వేళ నూతనంగా ఎలిగేడు పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు హాజరై స్థానిక నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా విచ్చేసిన మంత్రులకు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమన్వయంతో చేస్తున్నామని, రానున్న 4 సంవత్సరాల్లో అందరికీ ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని, భూభారతి చట్టం ద్వారా రైతులందరికీ న్యాయం చేస్తామని అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో దరఖాస్తుదారులతో కుటుంబ సభ్యులు వలె వ్యవహరించాలని, లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి అన్ని పథకాలు అమలు చేస్తామని, ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కలిగే విధంగా జిల్లా కలెక్టర్ తన భార్యను ప్రసవం చేయించారని గుర్తు చేయించారు. రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుతో కలిసి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని చందపల్లి, రాంపల్లి గ్రామాల్లో 484 మంది ఇందిరమ్మ లబ్ధిదారులకు మంత్రుల సమక్షంలో పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతోందని అన్నారు. రాష్ట్రంలో నిధుల కొరత ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పత్రాలను పంపిణీ చేశారు. అంతకుముందు ఎలిగేడు మండల కేంద్రంతో పాటు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్లను మంత్రులు ప్రారంభించారు. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, రూరల్ పోలీస్ స్టేషన్లను మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పోలీసులు ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని కోరారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదని అన్నారు. రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝాను కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల విషయంలో జిల్లా కలెక్టర్ను ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన మంత్రులకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులైనటువంటి గ్రంథాలయ చైర్మన్ అన్నయ్య గౌడ్ గారిని వేదిక మీద కావాల్సిందిగా కోరుతున్నాం. గారిని వేదిక మీద కావాల్సిందిగా కోరుతున్నాం. ఫ్యాక్ట్ చైర్మన్ ఇద్దరు ఎలిగేడు వాళ్ళు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు చిన్న ఫెల్ స్టేషన్ కు అనుమతించాలని కోరుతూ పూల బొక్కెతో పాటు సాల్వతో సత్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ సిపి రామగుండం గారికి, గౌరవ ఏసీపీ పెద్దపల్లి గారు సత్కరించవలసిందిగా, ఎమ్మెల్యే పెద్దపల్లి గారికి ఎస్ఐ ఎలిగేడు గారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాం. గౌరవ కలెక్టర్ పెద్దపల్లి గారికి సత్కరించవలసిందిగా కోరుచున్నాం. గౌరవనీయటువంటి ఎమ్మెల్సీ భానుప్రసాద్ సార్ గారిని ఎస్ఐ ఎలిగేడు గారు సత్కరించవలసిందిగా కోరుచున్నాం.
ఒకరికి వస్తుండొచ్చు, ఒకరికి ఇంకో దఫలు వస్తుండొచ్చు. ఓపికగా ఉండండి. మేము చెప్తా ఉన్నాం, ఈ హౌసింగ్ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చెప్పారు, రెండవ దశలో రాని వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఈరోజు రెండవ దశలో కూడా మరి అర్హులైన నిరుపేదలకు ఇవ్వాలని మొన్న ఈ మధ్యలో హౌసింగ్ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు మరి సమీక్ష చేసినప్పుడు కలెక్టర్ గారికి అదేవిధంగా సంబంధిత హౌసింగ్ అధికారులకి ఆదేశం ఇవ్వటం జరిగింది. ఈరోజు ఎవరికైతే అసలు సిసలుగా ఇల్లు లేదో నిరుపేదను స్పష్టంగా గుర్తించమని కోరింది. ఈరోజు శ్రీధర్ బాబు చెప్తున్నావు, లేకుంటే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తానో, లేకుంటే ఇతరులు చెప్తానో, వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేసుకునే ముందు నిజంగానే గుడిసెలో ఉండి ఇల్లు లేని వారికి ఎంపిక చేసే బాధ్యతను కలెక్టర్ గారికి అప్పచెప్పడం జరిగింది. అదే క్రమంలో కూడా మీ ఎమ్మెల్యే గారు మొదటగా ఇల్లు లేని వారిని గుర్తించే కార్యక్రమం చేస్తున్నారు. కొంతమంది అనుకోదు, అరే నాకు ఇల్లు లేదు, మొన్ననే తిరిగినాం కదా ఎమ్మెల్యే సాబ్ గురించి 10 ఓట్లు సంపాదిస్తే, 50 ఓట్లు సంపాదిస్తే, 100 ఓట్లు సంపాదిస్తే, నేను అడుగుతా పెడతలేడు ఎమ్మెల్యే అని మీరు అనుకోదు. మీరందరూ అందరం కూడా ఆ పేదవాడి గురించి ఆలోచన చేస్తే మన ప్రభుత్వం రావాలే, పేదవాడికి న్యాయం జరుగుతూనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరందరూ పోయినరు. దాన్ని నిలబెట్టుకుందాం, ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుందాం. కొద్దిగా ఇబ్బంది జరుగుతూ ఉండొచ్చు. ఇంకా మీ ఎమ్మెల్యే ముక్కుసూటి మంచి, నేనన్నా అప్పుడప్పుడు మాట్లాడను కానీ నేరుగా చెప్తాడు. ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నాం, పేదవాళ్లకు సంబంధించి ఇల్లు లేని నిరుపేదలకి ఇళ్ళ మరి లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఇల్లు లేని నిరుపేదకే ఎంపిక చేసే ప్రక్రియని ఇంద్రమ్మ కమిటీలు వేసినాం, సంబంధిత అధికారులకు తెలియజేసినాం. దాని ప్రక్రియ స్పష్టంగా తెల్లంగా ఇల్లు లేని వారికి ఇచ్చే కార్యక్రమాన్ని మీ శాసన సభ్యులు గారు మరి ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో మరి ఓపికతో అందరికీ కూడా మరి ఇల్లు ఇచ్చే ప్రయత్నంలో మేము కానీ మరి పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ మీ శాసన సభ్యులు కానీ చేస్తా ఉన్న ప్రయత్నం ఈరోజు మేము కోరుతా ఉన్నాం. మొన్న చూసిన ఇక్కడ ఉన్న మా మహిళా సోదరులు అందరూ ఉన్నారు. ఏదో ఒక బస్సులో పోతా ఉంటే పుష్కరంకు సంబంధించి మరి ప్రతిపక్షాలు ఏ విధంగా ఉంటాయంటే మొత్తం బస్ అంతా కిటకిట ఆడి ఇద్దరు మహిళా సోదరులు ఏదో మాట అనుకుంటే దాన్ని వైరల్ చేసే ప్రయత్నం చేశారు. ఫ్రీ బస్ ఇచ్చింది కనుకనే కొట్లాడుకుంటున్నారు అని చెప్తారు. ఒక్కసారి మీరు అందరూ ఫ్రీ బస్సులో పోయినా లేదమ్మా? ఫ్రీ బస్సులో పోయిన సంవత్సరం అంటే డిసెంబర్ 9వ తారీఖు 2023 నుంచి ఈనాటి వరకు కూడా ఉచితంగా మా అక్కకో చెల్లికో మా అమ్మకో ఈరోజు ఇదే ప్రాంతంలో ఉచితంగా బస్సు ప్రయాణం చేసి భాగ్యం కల్పించడం మీ అందరి దయతో, మీ అందరి ఆశీస్సులతో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమం ఇది చేయలే అంటారు. మీరందరూ ఇక్కడ మేము వేదికపై ఉన్నా మేము తప్ప మరి ఒకరో ఇద్దరు తప్ప మిగతా వాళ్ళు వేదిక కింద ఉన్న ఒకరో ఇద్దరు తప్ప 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తా ఉందా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. మేము ఎందుకు చెప్తున్నాం అంటే ప్రతి పనిలో మీ భాగస్వామ్యంతో మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏ 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రతిపక్షాలు చెప్తా ఉన్నారు గ్యారెంటీ లేవని. ఒకటి తర్వాత ఒకటి ఈ రోజు ముందుకెళ్లే కార్యక్రమం చేస్తా ఉన్నాం. తప్పకుండా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి అన్ని కూడా ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని ముందుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. ఈ ప్రయత్నంలోనే మనం కావాల్సిన కనీస వసతులు ఇదే నియోజకవర్గంలో మరి మనకు కావాల్సిన విద్యా ప్రమాణాలకు సంబంధించి ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు కోరి ఇంటర్మీడియట్ కాలేజ్ కావాలని మేము ప్రస్తావన చేస్తాం. ముఖ్యమంత్రి గారు ముందట శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ప్రస్తావన చేస్తారు. ఖచ్చితంగా మా వరకు ప్రయత్నం చేస్తాం. సంబంధిత మంత్రిగా ముఖ్యమంత్రి గారే ఉన్నారు. ఆ ప్రయత్నంలోనే ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు హాస్పిటల్లకు సంబంధించి వసతులు కావాలి. నేను ఇప్పుడు కూడా అందరినీ కోరుతా ఉన్నా, ఈ జిల్లా మనది. ఈ పెద్దపల్లి జిల్లాలో జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఖచ్చితంగా చెప్తా ఉన్నా. మొన్న ఈ మధ్యలో చూసిండ్రు, ఉదాహరణగా నిలబడ్డాడు మన కలెక్టర్.
కలెక్టర్ గారు స్వయాన వారి శ్రీమతిని కాన్పు ఎక్కడ చేసిండు, ప్రభుత్వ ఆసుపత్రిలో చేసిండు మన కలెక్టర్ గారు. అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ఇస్తా ఉన్న వైద్య సదుపాయాల విషయంలో ఈ రోజు మీ అందరు కూడా చెప్తా ఉన్నాం, ఆ ధైర్యాన్ని మీకు కావాల్సిన వైద్య సదుపాయాలకు సంబంధించి సౌకర్యాలకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే ప్రయత్నంలో నిజంగానే కలెక్టర్ గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. చేస్తా ఉన్న ప్రయత్నానికి ప్రభుత్వం సంకల్పించిన వైద్యం విద్యకు సంబంధించిన అంశం విషయంలో అధునాతనమైన అంగుళాల్లో రేపు రాబోయే కాలంలో విద్యకు సంబంధించిన పాఠశాలలు, వైద్యానికి సంబంధించిన వైద్యశాలలు అందరికి కూడా పేదవారికి దగ్గరగా ఉండాలి, వైద్య సదుపాయం కలిగించే కార్యక్రమం బాధ్యతలో మేము ముందుకెళ్తామని ఈ జిల్లాకు సంబంధించిన మంత్రిగా మీ శాసనసభ్యులు నిరంతరం మీలో ఉండి నిరంతరం మరి పనిచేసే వ్యక్తిగా ఈరోజు పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడ ఒక సదుపాయం కల్పించాలి. పోలీస్ స్టేషన్ అనేది ఈరోజు మన పవర్కి నిదర్శనం కాదు, అధికారానికి నిదర్శనం కాదు, అధికారానికి సంబంధించి ఒక సదుపాయాన్ని కలిగించే ఒక కార్యక్రమం చేయాలని పట్టుబడి పక్కా బిల్డింగ్ ఏర్పాటు చేసుకొని పోలీస్ స్టేషన్ నిర్మాణంతో పాటు దాన్ని ఈరోజు మనం ఓపెన్ చేసుకున్నాం. మీ అందరి సహకారంతో రేపు రాబోయే కాలంలో కూడా ఇంకా అనేక కార్యక్రమాలు చేసేది ఉంది. చేసే కార్యక్రమం కార్యాచరణ తీసుకుంటాం. మీ అందరి మరి ఏవైతే దీవెనలు ఉన్నాయో మా గౌరవ శాసనసభ్యులు సహచరులు విజయరమణారావు గారికి ఎప్పుడు కూడా మీరు కల్పిస్తాం. రాబోయే కాలంలో మేము కానీ మా పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ మీ మరొక ఈ ప్రాంతవాసి మీ మండలానికి మండలి మండలి సభ్యులు భానుప్రసాద్ గారు వారందరి సహకారంతో ఇక్కడ ఉన్న మా రాజ్ ఠాకూర్ గారు ఇదే ప్రాంతానికి సంబంధించి అక్కడ ఎమ్మెల్యే అయింది, ఆ ప్రాంతానికి సంబంధించిన మిత్రుడు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు. అందరం కూడా సమిష్టిగా ఇక్కడ మరి పనిచేసే ఒక బాధ్యతలో పోతా ఉన్నాం. మీ అందరి ఆశీస్సులతో ముందుకు వెళ్తామని మీ అందరికి మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా సంతోషం. ఇంతకు ముందు మీ అభిమాన నాయకులు స్థానిక శాసనసభ్యులు చెప్పినట్లు ఈ మండలం ఏర్పడి సుమారు 24 సంవత్సరాలు అయినా ఇక్కడ పోలీస్ స్టేషన్ ని మళ్ళీ మండలం ఎవరైతే తీసుకురావడానికి ప్రధాన పాత్ర పోషించారో మరి వారు శాసనసభ్యులు అయిన తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి శ్రీధర్ బాబు గారిని ఒప్పించి ఇక్కడ మంచి అద్భుతమైన పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్నందుకు మీ పక్షాన ప్రభుత్వ పక్షాన స్థానిక శాసనసభ్యులు మిత్రుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఏదైతే నిత్యమో మీతోనే ఉంటూ తను పదవిలో ఉన్నా లేకపోయినా 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా కొద్ది తేడాతో ఓడిపోయినా నిత్యము పొట్టు వదలని విక్రమార్కుళ్ళ ప్రజా శ్రేయసే ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించి నిత్యము మీలో మమేకమై ఉండబట్టే 3వ పర్యాయం మీ దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వంలో మీ శాసనసభ్యుడు వాటా కూడా పంపించినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని కూడా అభినందిస్తున్నాం. ఎందుకంటే జనరల్ గా ఎమ్మెల్యే ఎన్నికలు లేకపోతే ఎన్నికలంటూ వచ్చేసరికి ఎక్కడి నుంచో వచ్చి వాళ్తుంటారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచినా ఉండరు, ఓడిపోయినా ఉండరు. కానీ మీ శాసనసభ్యులు ఓడిపోయినప్పుడు మిమ్మల్ని అట్టి పెట్టుకొని ఉన్నారు, గెలిచి రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ లో ఎప్పుడన్నా ఒక రోజు ఉండండి అన్నా అంటే కావాలంటే మళ్ళీ రేపు పొద్దున వస్తున్నా నా కాన్స్టిట్యున్సీకి పోయి పొద్దున్నే ఒక్కసారి మా వాళ్ళందరినీ కనపడాలి అని హైదరాబాద్ నుంచి మళ్ళీ మీ కాన్స్టిట్యున్సీకి వచ్చి మళ్ళీ పొద్దున్న హైదరాబాద్ వచ్చిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. నిజంగా ఇటువంటి శాసనసభ్యుడిని మీరు మనస్ఫూర్తిగా దీవించినందుకు మీ పక్షాన కూడా అభినందిస్తూ మన ఇందిరమ్మ ప్రభుత్వంలో తెచ్చుకున్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన ప్రతి మాటని వీలైనన్ని చేస్తూ ఆనాటి ప్రభుత్వము ఏవైతే సంక్షేమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారో
చేశామని చెబుతున్నారు. వాటిలో ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా పక్కన పెట్టకుండా ప్రతి కార్యక్రమాన్ని చేస్తూ వాటికి అదనంగా ఆ దొరవారు చేసిన అప్పులు ప్రతి నెల అసలు మించి 6,500 కోట్లు కడుతూ మన ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధిని కూడా జోడెడ్ల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం కేబినెట్ మంత్రులమంతా ప్రజల సంక్షేమం కోసం, పేదోడి సంక్షేమం కోసం ఎలా పనిచేస్తుందో మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. అంతేకాదు అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆనాటి ధరణితో ఏవైతే భూములున్న ఆసాములు రైతులు ఇబ్బంది పడ్డారో, ఏదైతే 4 వ్యక్తులు 4 గోడల మధ్య వారి స్వార్థం కోసం ధరణిని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలని సుమారు 4.5 సంవత్సరాలు హింస పెట్టిన ధరణిని అన్న మాట ప్రకారం బంగాళాఖాతంలో వేసి అద్భుతమైన భూభారతి, ప్రతి జబ్బుకి మందు ఎలా ఉంటుందో ఈ భూభారతి 2025 చట్టం ద్వారా రాష్ట్రంలో ఉండే భూములున్న ఆసాములకి రైతులకి పూర్తి భద్రత కల్పించే ఈ భూభారతిని తేవటమే కాకుండా ఈ 20వ తారీఖు లోపు అన్ని రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ అధికారులు వస్తున్నారు, వచ్చారు. మీ సమస్యలు మీ గ్రామంలోనే వచ్చి తీసుకొని మీ దగ్గరే పరిష్కరిస్తారు. ఏ ఒక్క వ్యక్తి కూడా ఆలి మెడలో ఉన్న తాలిని అమ్ముకొని కోర్టుల చుట్టూ తిరగకుండా ఉండే విధంగా ఈ భూభారతి చట్టంతో ప్రతి సమస్యని పరిష్కరించే విధంగా ఈ చట్టం తెచ్చుకున్నాం మీ అందరి కష్ట ఫలితంగా. అప్పటి ప్రభుత్వం ఆనాడు 99-2000 సంవత్సరంలో ఆనాటి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళా జన్మభూమిలో వడకాపు వచ్చినప్పుడు మరి ఎలియేడు ఈ గ్రామాల 10 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఆనాడు వడకాపురికి వెళ్ళి మాకు తప్పకుండా మీరు ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 57 మండలంగా ఎలియేడు మండలాన్ని ఇవ్వాలని చెప్పి ఆనాడు మనందరం కూడా నాతో పాటు అప్పుడు నేను జడిపిటీస్గా జూలేపల్లి జడిపిటీస్గా ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు మరి ఆనాడు అప్పుడు మనందరం కూడా ఒత్తిడి తీసుకొచ్చినాం. ఒత్తిడి తీసుకొస్తే ఆనాడు అప్పుడు మండలి ఇచ్చే సాధ్యం కాలేదు. 99లో ఎన్నికలు జరిగితే ఆనాడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ రెండోసారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆనాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ఇక్కడ సుల్తాన్పూర్ గ్రామంలో మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు రైతు జన్మభూమిలో మళ్ళీ ఇక్కడికే ఇదే మండలం రావడం జరిగింది. మండలం వచ్చినప్పుడు దాదాపు 500 మంది ఈ మండలం ఉన్నటువంటి అన్ని గ్రామాల ఉన్నటువంటి ప్రజలు ఆ రోజు పెద్ద ఎత్తున వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఆనాడు మీరు మండలి ఇస్తామన్నారు, ఇయ్యలేదు, మిమ్మల్ని నమ్మి ఎన్నికలలో ఓట్లు వేసినాం, మీరు మండలి ఇస్తారా అయ్యారా అని చెప్పి ఆనాడు జన్మభూమిలో నిలదీస్తే ఆనాడు నేను ఇప్పుడు చెప్తా ఉన్నా మీకు 57 మండలంగా ఈ మండలిని డిక్లేర్ చేస్తానని చెప్పి ఆనాడు 57 మండలంగా ఎలిగేడ్ను డిక్లేర్ చేసి 2001 సంవత్సరంలో ఎలిగేడ్ మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత జరిగినటువంటి పరిణామాలలో ఆనాడు మనం కొన్ని పరిస్థితులలో ఎలిగేడ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయలేకుండా ఉన్నటువంటి సందర్భంలో ఆనాడు మళ్ళీ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ రాష్ట్రంలో మరి అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఆ రోజు ఉన్నటువంటి బాలక సుమన్ ఇదే ఎలిగేడు హెడ్ క్వార్టర్ లో మీకు 6 నెలల్లో ఎలిగేడు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి ఇక్కడ మా ఎమ్మెల్సీ సోదరులు భానుప్రసాద్ గారు కూడా ఆనాడు ఉన్నారు. మీ సమక్షంలోనే ఆనాడు చెప్పడం జరిగింది ఎలిగేడు మండలంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి 9 సంవత్సరాలు 2 సార్లు ఓట్లు వేయించుకొని ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు మోసం చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ఎన్నికల కాదు సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా 200 యూనిట్లు ఉచిత కరెంటు గాని 500 రూపాయలకి ఆడబిడ్డకి గ్యాస్ మొద్దు గాని ఆర్టీసీ బస్సులో
₹1 ఛార్జీ లేకుండా ఉచిత ప్రయాణం కానీ, పేదవాడి పిల్లలకి మెరుగైన భోజనం పెట్టే దాంట్లో మెస్ ఛార్జీలు 40% పెంచడంతో పాటు ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచిన మన ఇందిరమ్మ ప్రభుత్వం మొన్న ఉగాది నుంచి ధనికులు తినే సన్న బియ్యాన్ని ఇచ్చిన మన ప్రభుత్వం పేదవాడి చిరకాల కోరిక గడిచిన 10 సంవత్సరాలలో ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఆనాటి ప్రభుత్వంలో కలలాగానే మిగిలిపోతే మీరు తెచ్చుకున్న ఇందిరమ్మ ప్రభుత్వంలో మొదటి విడత 4.5 లక్షలు 22,500 కోట్లతో ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమంతో మీ నియోజకవర్గానికి కూడా మొదటి విడత 3,500 ఇల్లు ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. నాకు తెలిసి ఇప్పటికే చాలా మంది ఈ ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం మొదలు పెట్టుకొని ఉంటారు. అంతేకాదు ఏదో గత ప్రభుత్వంలో లాగా ఏదో బొమ్మలు చూపించి వెళ్ళిపోయే ప్రభుత్వం కాదు. ఇది మొదటిసారి ఇస్తున్నాం, ఇంకా 3 సార్లు ఇస్తుంది ఈ ప్రభుత్వం పేదవాళ్ళకి ఇల్లు. ఈ రాబోయే 3.5 సంవత్సరాలలో సుమారు 20 లక్షల ఇళ్లు కట్టాలన్నదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. పేదవాడి కోరిక నెరవేర్చాలన్నదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి ఆడబిడ్డలు ఎవరైనా అర్హులైన వాళ్ళు ఇల్లు రాకపోతే మీరెవరో కంగారు పడనక్కర్లేదు. తప్పకుండా అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మీరు ఆశీర్వదించి దీవించి పంపిన మీ ఇందిరమ్మ ప్రభుత్వానికి మాది అని ఈ వేదిక మీద నుంచి మీకు తెలుపుతూ, ఎన్నికల్లో ఎలానైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చే దాంట్లో పాలు పంచుకున్నారో ఇక్కడున్న నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తప్పకుండా వచ్చే ఏ ఎన్నికల్లోనైనా మీ ప్రేమ అభిమానాన్ని అదే రకంగా చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం అధికారంలో ఉన్నాం. ఈరోజు ప్రజాప్రభుత్వం, ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వంలో అందరూ కూడా అన్నలు, తమ్ముళ్ళు మాలాంటి వారే. ఈరోజు మేము అధికారంలో ఉన్నాం కనుక స్టేజ్ పైన ఉన్నాం. మీరు ఇచ్చిన అధికారం వల్ల మేము ఇక్కడ ఉన్నాం. మీరు మాతో పాటు నడుస్తా ఉన్న వ్యక్తులు. అలాంటి సందర్భంలో అందరం కలిసి పనిచేద్దాం. ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు మనం ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో మనం అందరం కూడా ముందుకు పోవాలి. ఆనాడు ఏం జరిగింది? ఫ్రెండ్లీ పోలీస్ అని ఇదే జిల్లాలో మిట్ట మధ్యాహ్నం 2 దంపతులను హత్య చేస్తే ఫ్రెండ్లీ పోలీస్ ఫ్రెండ్లీగా ఉండి అసలు దుండుగోలు కేసులో ఇంటి చేయకుండా చేసే కార్యక్రమం జరిగింది. మీ ప్రాంతంలో ఇదే జిల్లాలకు ఇదే హెడ్ క్వార్టర్ సంబంధించి కూడా అనేక ఘటనలు జరిగినాయి. ఆయన ఫ్రెండ్లీ పోలీస్ అనే అంశంతో ముందుకెళ్ళింది తప్ప వారి పైన కఠిన చర్య తీసుకుంటే ఇంకోరు ఆ విధంగా చూసుకుంటే ఉండేవారు. నేను అందుకోసమే కమిషనర్ గారికి చెప్తా ఉన్నా, లా అండ్ ఆర్డర్ ఈజ్ ఇంపార్టెంట్. ఎక్కడ ఇబ్బంది వచ్చినా వెంటనే స్పందించి ఇబ్బంది రాకుండా ఉండే కార్యక్రమం, ప్రయత్నం చేయాలని నేను పోలీస్ యంత్రాంగాన్ని కూడా కోరుతా ఉన్నా. ఈ సందర్భంలో నేను మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడే పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, ప్రజాప్రభుత్వం ఈరోజు మీ నాయకుడు విజయరమణారావు గారికి సంబంధించి ఇదే నియోజకవర్గంలో ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మొన్న ఈ మధ్యలో వచ్చినప్పుడు కూడా చెప్పినాం, ఈ ప్రాంతానికి సంబంధించిన పేదవారికి ఇల్లు లేకుండా మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పేదవాడికి ఇల్లు కావాలంటే మీరందరూ ప్రతినిత్యం ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూ తిరుగు, లేకుంటే అక్కడున్న ప్రజాప్రతినిధుల ఇళ్ళ చుట్టూ తిరుక్కుంటూ మాకు ఇల్లు కావాలంటే ఇల్లు లేని మరి తెలంగాణ ఆ రోజు నడిపించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఇప్పుడున్న హౌసింగ్ మంత్రి గారు ఇప్పుడే మన అందరికీ కూడా ఈరోజు ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని రాబోయే 4 సంవత్సరాల కాలంలో మొత్తం ఇల్లు లేని నిరుపేదకు దశల వారీగా ఇల్లు శాంక్షన్ చేపించే కార్యక్రమ భాగంలో ఈరోజు మీ ఎమ్మెల్యే గారు విజయరమణారావు గారు
చొరవతో 3,500 ఇల్లులు ఈ నియోజకవర్గానికి ఇదే ఎలిగేడు మండలానికి కూడా అత్యధిక సంఖ్యలో మీకు ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. All of you, and I must say thanks to our district minister and local MLA గారు. వాళ్ళు చేసిన ప్రయాసంతో ఈ రోజు మనకు 4 పోలీస్ స్టేషన్ ఒకే కమిషనరేట్ లో వచ్చింది. ఇది చాలా పెద్ద విషయం. మేము 10 సంవత్సరం ఎస్పీగా చేశాము. ఎప్పుడు కూడా ఒక పోలీస్ స్టేషన్ రావడానికి చాలా పెద్ద కార్యక్రమం. కానీ మనకు అదృష్టం 4 ఈ 4కి భాగంగా ఈ ఎలిగేడు చాలా పెద్ద అండ్ కొత్త పోలీస్ స్టేషన్. మిగిలిన పోలీస్ స్టేషన్ రామగు ఇది పెద్దపల్లిలోనే ఉంది. బట్ దిస్ ఈజ్ ఎ వెరీ యూనిక్ పోలీస్ స్టేషన్. 12 జీపీ ఉంది. దాదాపు 20,000 పబ్లిక్ కి లాభం ఉంటుంది. 12 జీపీలో పెద్ద ఏరియా ఉంది. ఐ థింక్ మోర్ దెన్ 20 కిలోమీటర్ కి రేడియస్ ఉంది ఈ పోలీస్ స్టేషన్ కి. సో ఈ పోలీస్ స్టేషన్ మంచిగా నడిపించుకోవడానికి మేము సఫిషియెంట్ గా రిసోర్సెస్, మెన్ పవర్, ట్రైన్డ్ మెన్ పవర్ కూడా ఇక్కడ ఇచ్చాము. సిఐ గారు, ఎస్ఐ గారు కొత్త చాలా అనుభవం వాళ్ళకి మంచిగా సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా నూతన పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన అందరు ఆఫీసర్స్ కి మంచి ట్రైనింగ్ ఇచ్చి స్పెషల్ గా క్రైమ్ గురించి తర్వాత రిసెప్షన్ గురించి మనం ట్రైన్ చేసి 2 రోజు నిన్న వాళ్ళకి పర్సనల్ గా బ్రీఫ్ చేసి ఇక్కడ పంపడం జరిగింది. నాకు నమ్మకం ఉంది ఈ ప్రయాసంతో ఎలిగేడుకి ఉన్న ప్రజలకి చాలా ఫలితం వస్తుంది. ఐ అగైన్ వన్స్ వెల్కమ్ ఆల్ ది విఐపి డిగ్నిటరీస్, పీపుల్ అండ్ ద మీడియా. ఇప్పుడే మేము ఎలిగేడ్ లో కొత్త పోలీస్ స్టేషన్ నిర్మాణం చేసుకొని పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది శ్రీనివాస్ రెడ్డి గారి చేతుల మీదుగా. 20 సంవత్సరాలు దాటిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా ఈ ఎలిగేడ్ మహిళా పోలీస్ స్టేషన్ ఇక్కడ మహిళా సోదరిమణులకు సదుపాయం కల్పించాలని మీ ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు హోంమంత్రి స్వయాన ఉన్నారు కనుక వారి దగ్గరికి పోయి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, రూరల్ పోలీస్ స్టేషన్, ఎందుకంటే పోలీస్ స్టేషన్ లో ఏదైనా ఇబ్బంది జరిగిపోవాలంటే 10-15 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది, అక్కడ పోవాల్సి వస్తుంది, ఇబ్బందికరమైన సమస్య ఏర్పడుతుంది. ప్రజలకు సదుపాయం కల్పించాలని కోరగానే ఈ 4 పోలీస్ స్టేషన్లు కూడా ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ సందర్భంలో మీ అందరికి మనవి చేస్తా ఉన్నా, ఇప్పుడు మనకు కావాల్సిన కనీస సౌకర్యాలకు సంబంధించి, కనీస వసతులకు సంబంధించి ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం బాధ్యతాయుతమైన కార్యక్రమం కార్యాచరణ తీసుకొని ముందుకు పోతా ఉంది. ఇంతపూర్వకం మేము డిసెంబర్ 2023లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమే గాని, అదేవిధంగా 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ గాని, 500 రూపాయలకే సిలిండరే గాని, ఈ రోజు పేదవాడికి సంబంధించి రాబోయే కాలంలో ప్రతి నియోజకవర్గంలో దాదాపు 200 కోట్ల రూపాయలతో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేసి ముందుకెళ్తా ఉన్న తరుణంలో ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలుకి పెంచి ఈరోజు ఇదే నియోజకవర్గంలో వందలాది మందికి పేదవాడికి వైద్య చికిత్సను అందించడానికి ఈ సంవత్సరం కాలం వందలాది మందికి వైద్య చికిత్సను అందించిన విజయరామారావు గారు ఈరోజు నేను మీ అందరిని కోరుతా ఉన్నా, ఒక మంచి నాయకుడు, ప్రజల పక్షాన నిలబడే వ్యక్తిని, మరి స్వచ్ఛందంగా సమస్య ఉంటే తన పైన తీసుకొని ముందుకు నడుస్తున్న వ్యక్తి మీ ప్రజాప్రతినిధిగా, మీ శాసనసభ్యుడిగా ఉన్న తరుణంలో ఈ రోజు మేము మీ అందరిని కోరుతా ఉన్నా, వారికి చేదోడు వాదోడుగా ఈరోజు మా శాసన మండలి సభ్యులు ఈ ప్రాంతవాసి భానుప్రసాదరావు గారు కూడా ఉన్నారు. మేము పిలిచాం, ఈరోజు మీరు రండి, ప్రజా సమస్యలను మీరు పరిష్కారం చేయలేని కాకుండా ఉండే పరిస్థితుల్లో మీరు పెట్టినప్పుడు రండి, మీరు చెప్పి ప్రజా సంక్షేమానికి సంబంధించి ఈ నియోజకవర్గంలో విజయ రమణారావు గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పాము. ఈ రోజు ఇళ్ల నిర్మాణమే కార్యక్రమే కానీ రేపు చేపట్టే అనేక కార్యక్రమాల్లో మరి విజయరామారావు గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పనులు చేపట్టి ముందుకు తీసుకెళ్తామని మీ అందరికి మనవి చేయడానికి ఈ రోజు మేము 4 ఇళ్లకు ప్రారంభోత్సవం చేసాం. 475 ఇళ్లకు సంబంధించిన అంశం విషయంలో అందరినీ కూడా ఈ రోజు సంవత్సరాలుగా వెయిట్ చేస్తా ఉన్న వారు సొంత ఇంటి కలను నెరవేర్చడానికి ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో మరి శ్రీనివాస్ రెడ్డి గారు మా గౌరవ మంత్రివర్గ సోదరులు వచ్చి ప్రారంభోత్సవం చేస్తున్న తరుణంలో వారి ఆనందాన్ని చూసినాం. ఒక ఇంటి యాజమానిని అడిగినాం, ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్న తర్వాత
శ్రీనివాస్ రెడ్డి గారు అడిగారు, ఏమ్మా సంతోషంగా ఉన్నామని. సంతోషంగా ఉన్నాం సార్. 10 సంవత్సరాల నుంచి నిరంతరం ఎంపీడీఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఇల్లు కావాలి అంటే ఇల్లు ఇయ్యలేని పరిస్థితుల్లో ఈ రోజు మా ఎమ్మెల్యే గారు వచ్చి మాకు ఇల్లు ఇప్పించి మాకు సంతోషంగా ఉందంటే ఇంకో మాట చెప్పింది. మా మంత్రి గారు అడిగింది, ఏమడిగిరు మీ అందరినీ కూడా మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మేము మరొక మాట చెప్పినాం, 6 గ్యారంటీల భాగంగా మీ అందరికీ సన్న రకం బియ్యం ఇస్తామని చెప్పినాం. వారు అడిగినరు, ఆ అమ్మ మీకు సన్న రకం బియ్యం వస్తున్నాయా అని అడిగిండ్రు. మీకు సన్న రకం బియ్యం వస్తున్నాయా? చాలా మంది కొన్ని మరి అవతల పార్టీలకు సంబంధించిన పేపర్లలో టీవీలలో చూస్తున్నాం సన్న రకం బియ్యం ఇస్తలేరంటే ఆమె ఒక చెప్పింది, ఎవరు సార్ మీకు చెప్పింది? మాకు సన్న రకం బియ్యం అందుబాటులోకి వచ్చినాయి, ప్రతి నెల 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఆదా అవుతున్నాయి, మేము సంతోషంగా ఉందని చెప్తాను. మేము మా మహిళా సోదరు అందరినీ కూడా కోరుతా ఉన్నా, మీకు సన్న బియ్యం అందుతున్నాయా లేవా ఒక్కసారి ఖచ్చితంగా చప్పట్లు కొట్టి చెప్పండి. ఇంకా మీ అందరి ఆశీస్సులతో ఈ రోజు మా విజయరమణారావు గారి నాయకత్వంలో ఈ ప్రాణం చేస్తూ మరొకసారి ఇంద్రమ్మ లబ్ధిదారులకు మహిళా సోదరి మల్ల పేరిట చేసిన ఈ కార్యక్రమం విజయవంతంగా మరి ఒక ప్రధానమైన లక్ష్యంతో ముందుకు పోతా ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారికి హర్షధనాలతో వారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలియజేస్తున్నారు. జై హింద్. ముందు ఆనాడు నేను ఇదే ఎలిగేట్ సెంటర్ లో ఆనాడు పొద్దున 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల దాకా ఎలిగేడు మండలంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆనాడు నిరాహార దీక్ష చేసి, మీరు చెయ్యండి, చెయ్యకపోతే రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి ఆనాడు 6 నెలల ముందు నిరాహార దీక్ష చేసి మన జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి ఇవాళ ఎలిగేడు మండలం పోలీస్ స్టేషన్ తో సహా ఇవాళ మహిళా పోలీస్ స్టేషన్ సుల్తానాబాద్ పెద్దపల్లిలో, ఇవాళ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్, ఎలిగేడు పోలీస్ స్టేషన్ 4 మండలాలు ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి. మనకే కాదు, హైదరాబాద్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినబడే విధంగా సప్పట్లు కొట్టి మనందరం కూడా ధన్యవాదాలు చెప్పాలని చెప్తా ఉన్నా. ఇదే కాకుండా ఈ మండలంలో జరిగేటువంటి ప్రతి అభివృద్ధి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా జరిగింది. ఇచ్చింది మండలం ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అయినా ఆనాడు 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మండల ఆఫీస్ కట్టుకున్నాం. ఆ తర్వాత 2009-14లో కొత్త ఎంఆర్ఓ కార్యాలయం కట్టుకున్నాం. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇక్కడికి పోలీస్ స్టేషన్ ఏర్పడ్డది. అన్న మీ ఇద్దరికి విజ్ఞప్తి, శ్రీధర్ అన్న మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి తప్పకుండా. ఆనాడు మీరు ఇయ్యలేదు, నేను ఆనాడు నిరాహార దీక్ష కూడా బట్టి చెప్పిన మా ప్రభుత్వం వస్తే పోలీస్ స్టేషన్ తో పాటు ఇక్కడ ఇంటర్మీడియట్ కాలేజీని కూడా సుల్తానాబాద్ లో ఏర్పాటు చేస్తామని చెప్పి అది ఇప్పించే బాధ్యత మీది. తప్పకుండా మీరు, నేను, మన ఎమ్మెల్సీ గారు ముగ్గురం వెళ్ళి ముఖ్యమంత్రి గారు కలిసి రాబోయే అకాడమిక్ ఇయర్ వరకు ఇక్కడ ఇంటర్ కాలేజీ ఏర్పాటు చేయాలని చెప్పి మా ప్రజల ద్వారా మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది మన బాధ్యత. ఇది ఒక్కటి ఏర్పాటు చేస్తే ఈ మండల అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసాం. సమయాభావంతో ఇంకా చాలా విషయాలు మీరు మన సంక్షేమ కార్యక్రమాల విషయాలు కానీ మన ప్రభుత్వం చేసే విషయాలు కానీ అవన్నీ కూడా మీరు వివరించి చెప్పాలని చెప్పి మరి కోరుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున కదిలి వచ్చినటువంటి మా ఎలిగేడు మండల ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు. చాలా కాలంగా ఈ మండలంలో పోలీస్ స్టేషన్ కావాలనేటువంటి ఒక కోరిక ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉంది. అయితే ఈ కోరిక ఎప్పటి నుంచో ఎన్నో సందర్భాల్లో, గతంలో కూడా మేము ఇక్కడికి వచ్చినప్పుడు అనేక సందర్భాల్లో రిప్రజెంటేషన్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు విజయరమణారావు గారి నేతృత్వంలో, పెద్దలు శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో ఈరోజు ఈ పోలీస్ స్టేషన్ని సాధించుకోవడం ఖచ్చితంగా ఈ మండల ప్రజలందరికీ కూడా శుభసూచకం. ఖచ్చితంగా ఈ మండలానికి ప్రజల యొక్క ఆకాంక్ష తీరిన రోజు ఈరోజు. ఈ
ఇప్పుడే కమిషనర్ గారు చెప్పినటువంటి విధంగా ఒకే రోజు ఇన్ని పోలీస్ స్టేషన్లని ఒక నియోజకవర్గంలో ప్రారంభించుకోవడం అనేటువంటిది ఇది ఖచ్చితంగా ఒక చరిత్రగా ఉంటుంది. ఇది కేవలం ప్రజల పట్ల పూర్తి స్థాయిలో ప్రజల యొక్క వారి కోరికలు ఏంటి, వారి కోరికల ప్రకారంగా పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ పనిచేస్తున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావు గారు ఖచ్చితంగా ప్రజల పక్షాన, ప్రజల కోరికల పక్షాన ఉండేటువంటి వ్యక్తిగా ఈరోజు వీటిని సాధించడం, దానికి పూర్తి స్థాయిలో మన మంత్రి గారు శ్రీధర్ బాబు గారు సహకరించినందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సమావేశంలో ఇంకా చాలా మంది మాట్లాడాల్సినటువంటి ఇది ఉంది కాబట్టి ఇక్కడ పెద్దగా ఎక్కువగా ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇల్లు ఇచ్చి ప్రతి శాసనసభ్యునికి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జికి ఇల్లు ఇచ్చి ఇవాళ పేదవాళ్ళని గుర్తించి ఎవరైతే నిజమైనటువంటి పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఇల్లు అంటేనే కాంగ్రెస్ పార్టీ ఇల్లు ఇచ్చి ఇల్లు ఇచ్చేదే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఏదైతే ప్రజలు విశ్వసిస్తా ఉన్నారో, ప్రజలు నమ్ముతా ఉన్నారో ఆ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇక్కడ కేవలం 60-70% ఇళ్లను పూర్తి చేసి ఆనాడు ఎలక్షన్ ఎన్నికల ఏడాది ముందు ఆయా మేఘాల మీద ఇల్లు సెలెక్ట్ చేసి రోడ్లు లేవు, స్ట్రీట్ లైట్లు లేవు, కరెంటు లేదు, శానిటేషన్ లేదు, వాటర్ తాగునీరు లేదు, 466 ఇల్లు ఆడ నిలబెట్టి ఆడ పెట్టిపోతే సంవత్సరం ఉన్న కాల పరిమితి ఉన్న పూర్తి చేయకపోతే మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు మాట ఇచ్చి ఇవాళ జిల్లా కలెక్టర్ గారు నేను దాదాపు ఇద్దరం కలిసి ఒక 20 సార్లు ఈ ఇళ్లలో పర్యటించి ఇవాళ బ్రహ్మాండంగా రోడ్లు, లైటింగ్, తాగునీరు, శానిటేషన్ ఏ ఇంటికి కూడా ప్రాబ్లం లేకుండా ఇవాళ చంద్రపల్లి కానీ అక్కడ హనుమంతులపేట రాంపల్లి గేట్ అవుతున్న కానీ 466 ఇళ్లకు సంబంధించి ఇవాళ బ్రహ్మాండంగా రోడ్డు నిర్మాణం కానీ అన్ని కూడా చేసి ఇవాళ మీ అందరికీ ఆనాడు మీకు ఒకటే చెప్పిన ఇక్కడ మా అక్కలకు, చెల్లెలకు, అమ్మలకు మీరు ఇళ్లలో పోతే ఉండలేదు, కరెంటు లేదు, తాగడానికి నీళ్లు లేవు, నడవడానికి రోడ్డు లేదు. ఇవన్నీ అయిపోయిన తర్వాతనే మేము అందరినీ మంత్రి శ్రీధరబాబు గారిని సంబంధిత మంత్రిని తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ అక్కడ ఉంచిపిచ్చే బాధ్యత నాది అని చెప్పి మీకు మాట ఇచ్చిన 12 నెలల మరి జిల్లా కలెక్టర్ గారు మేమందరం కలిసి ఇవాళ కఠోర శ్రమ చేసి ఇవాళ ప్రభుత్వం దగ్గర నుండి రూపాయి అడగకుండా ఇక్కడ మాకు మేమే సమీకరించుకొని ఇవాళ బ్రహ్మాండంగా మీకు ఇల్లు ఇచ్చాం. ఆ ఇళ్ళను చూస్తే ఇవాళ నా మనసు కడుపు నిండింది. నేను ఇవాళ పొద్దుగాటి నుంచి టిఫిన్ చేసి వచ్చిన షుగర్ పేషెంట్ అయినా ఆ ఇళ్ళను చూసిన తర్వాత నిజంగా కూడా నాకు ఆకలి అయితే లేదు. ఎందుకంటే ఇవాళ మీరు ఆనాడు ఇదంతా బ్లాక్ సాయిల్, నల్లరేగడి భూములు, ఇవన్నీ నీళ్లు లేవు, కరెంటు లేదు. ఈ భూమి ఈ రోడ్ల మీద నడవాలంటే మరికట్ల నడిచేటువంటి పరిస్థితి ఉన్నటువంటి రోడ్లు. ఆనాడు మేము ఇక్కడికి ఈ ఇళ్లను చూసామని వస్తే బురదలకు వెళ్ళి మీరు నేను మా అందరం కలిసి ఆ రోజు వచ్చినాం. మరి అటువంటి పరిస్థితి ఇవాళ అదే కాదు ఇవాళ పెద్దపల్లి నియోజకవర్గానికి కానీ పెద్దపల్లి పట్టణానికి సంబంధించి ఆనాడు మీరు ఏరి కోరి 2 సార్లు ఒక దుర్మార్గుని నమ్మి, ఒక మోసగాన్ని నమ్మి ఆనాడు మీరు ఓట్లు చేస్తే మిమ్మల్ని అనేక రకాలుగా ఆనాడు ఇబ్బంది పెట్టారు. నేను చెప్పిన ఆనాడు 2018లో మీ విజయన ఓడినా గెలిచినా మీతోనే ఉంటాడు, గెలిస్తే మీకు ఇంకో తీరు న్యాయం చేస్తా, ఓడిపోతే కూడా మీ ఎమ్మడి ఉండకుండా ఇంకోసారి ప్రజలకు న్యాయం చేస్తా అని చెప్పి ఎన్నోసార్లు నేను చెప్పిన. ఆ చెప్పిన మాట ప్రకారంగా 2009-14 ఎమ్మెల్యే కానీ ఆనాడు నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా మీరు నన్ను గెలిపిస్తే 2014లో నేను లెక్కలు తీసుకోలేదు. కానీ 2018 ఎన్నికలప్పుడు ఆనాడు మీరు ఒక దొంగకు ఓట్లేసి ఆనాడు మంత్రులు పేదోడికి ఎట్టి పరిస్థితుల్లో మన ప్రభుత్వం అండగా ఉండాలి. ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు. మొదటి సంవత్సరం 4.5 లక్షలు ఇద్దాము.
ఇది ఆషామాషి కాదు. అయినా పేదోడి చిన్న కోరికని మన ప్రభుత్వం మొదట విడత ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఇద్దాం. రాబోయే 3.5 సంవత్సరాల్లో ఈ 4.5 లక్షల ఇల్లు కలుపుకొని 20 లక్షల ఇల్లు కట్టాలన్నదే మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. నా ఆడబిడ్డలకి ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను, మొదట విడత నీది ఏ కులమని ఏ మతమని నువ్వు ఎవరికి ఓటేస్తామని ఇల్లు ఇచ్చేటప్పుడు అడగలా. నువ్వు పేదవాడు అయ్యుంటే చాలు, నువ్వు పేదవాడు అయ్యుంటే చాలు, నీ కోరిక మా ఇందిరమ్మ ప్రభుత్వం తెలుస్తుందని విజయన్న ప్రతి గ్రామంలో పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చాం. ఒకసారి ఇచ్చినాం, మళ్ళీ చెయ్యి తొండి చెయ్యి చూపించదు ఇందిరమ్మ ప్రభుత్వం. రాబోయే 3.5 సంవత్సరాల్లో ఇంకా 3 విడతలు ఇస్తాం. ఇదే విధంగా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నాటికి ఈ పెద్దపల్లిలో ఇటువంటి మీటింగ్ పెట్టి ఈ సభలో ఇందిరమ్మ ఇల్లు రానోళ్ళు ఎవరైనా ఉన్నారా చేతులు ఎత్తండి అంటే ఎవరు కూడా చేతులు ఎత్తకుండా ఉండే విధంగా అర్హులైన పేదవాళ్ళందరికీ చివరికి ఆ పింక్ కలర్ షర్ట్ తొడుక్కున్న వాళ్ళకు కూడా ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చే పెద్ద మనసు మా ఇందిరమ్మ ప్రభుత్వానిది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయన్న నిజంగా వాళ్ళు కాదన్నా ఈ పేర్లు మార్చాలి అంటే ఈ ప్రభుత్వం మార్చగలుగుద్ది. కానీ మేము అలా చెయ్యము, అలా తప్పు చేయము. పేదోడు కష్టాలు తెలిసిన ప్రభుత్వం, బేషిజాలకి పోని ప్రభుత్వం, పేదోడికి అండగా ఉండాలనే తప్ప మీ మీద ఏదైనా కోపం ఉంటే మీ మీద చూపిస్తాం తప్ప పేదవాడి మీద చూపించము. నీది ఏ పార్టీ అయినా పేదవాడికి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇస్తామనడానికి నిదర్శనం ఇప్పుడు ఇచ్చిన ఇల్లే. అంతేకాదు, మొన్న భూభారతి ధరణి అని తీసుకొస్తే ప్రతి రైతన్న నోట్లో మట్టి కొడితే 5 సంవత్సరాలు చెప్పులు అరిగిందాకా తిరిగినా ఆ రైతన్న కష్టాలు నెరవేరకపోయా. మీ నలుగురు కోసం 4 గోడల మధ్య మీ స్వార్థం కోసం ధరణిని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతన్నకు భూములున్న ఆసాములకి అభద్రతకు గురి చేస్తుంది. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు మెచ్చే చట్టం భూభారతి చట్టాన్ని మీకు అందించాం. నాకు తెలిసి ఇక్కడున్న నాయకులకు తెలుసు, ఇప్పటికే 70% మీ గ్రామాలకి రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ స్థాయి అధికారులు వచ్చారు. ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే కాదు. కొండి నెక్స్ట్ రెండోది కొండి నాగమణి వైఫ్ ఆఫ్ కృష్ణ. నెక్స్ట్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల 3,500 గాను ఇప్పుడు కొందరికి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. పేర్లు పిలిచిన కావాలి. నెక్స్ట్ కీర్తి సత్యమ్మ వైఫ్ ఆఫ్ రాజయ్య. మీకు మీ కళ్ళ కనబడతాయి. ఇవాళ ఆర్టీసీ ఇవాళ పెద్దపల్లి జిల్లా హాస్పిటల్ ఉంది. ఒక్కసారి మరి పెద్దపల్లి పట్టణం రూరల్ దాదాపు 90-80% మీరు ఉన్నారు. ఇవాళ పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా ఇవాళ నిజంగా చెప్పాలంటే మా జిల్లా ఆసుపత్రి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఇవాళ టాప్ నడుస్తా ఉంది. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 30-40 డెలివరీ కేసులు అయితే ఇవాళ 200 నుండి 220 వరకు ఇక్కడే ఇవాళ మన హాస్పిటల్ డెలివరీ అవుతా ఉన్నారు. ఆనాడు 200 ఉన్నట్టు 200 నుండి 300 అన్నట్టు ఓపి ఈనాడు దాదాపు 900 నుండి రోజు 1200 ఓపి వస్తా ఉంది. ఆనాడు ఏదన్నా బాబు కానీ పాప కానీ చిన్నపిల్లలు పుట్టిన తర్వాత ఏజ్ వెళ్ళిపోకనో టైం గడిపోకనో లేకపోతే ఇతరత్ర కారణాలతో కరీంనగర్ ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ ఆ పాపను కానీ బాబు
ప్రోగ్రామ్ తీసుకెళ్తే నేను నిత్యం హాస్పిటల్లో తిరుగుతూ ఉంటా. 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు బిల్లులై అనేక రకాలుగా పేదలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఇవాళ మా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని మరి దాన్ని కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తే ఇవాళ దాదాపు 20 మంది చిన్నపిల్లలను ఈ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి తక్కువ టైంలో ఉంచినటువంటి కరీంనగర్ సంబంధం లేకుండా మరి ఇక్కడనే పెట్టుకొని ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా కూడా మన హాస్పిటల్ ఇవాళ పనిచేస్తా ఉంది. అదే కాదు, స్కానింగ్ సెంటర్ గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ చేయాలంటే ప్రైవేట్ సెంటర్లలో పోతే 2,500 ఉండే, ఇవాళ 3,000, 4,000. దాన్ని కూడా ఇవాళ పెద్దపల్లి జిల్లా హాస్పిటల్ పెట్టి ఫ్రీగా ఇవాళ స్కానింగ్ చేసే సెంటర్ కూడా ఇవాళ ఇక్కడే ఏర్పాటు చేసుకున్నాం. 5 ఇళ్ళు 10 ఇళ్ళు ఇట్లా అడుగుతా ఉన్నారు. కొంతమంది ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు కూడా మనం ఇలా ఇయ్యలేకపోయినాం. ఎందుకంటే మీరు అవి ఇస్తే మనం కొంచెం మళ్ళీ 3-4 నెలలు 6 నెలలు ఈ ఇళ్లతో మనం వాళ్ళను కొంచెం సాటిస్ఫై చేయొచ్చు. కాబట్టి అది మరి నేను పబ్లిక్ నుంచి వచ్చేటువంటి డిమాండ్ కాబట్టి తప్పకుండా మీరు అది, ఎందుకంటే మీరు మనసున్న వ్యక్తి కాబట్టి మీకు కూడా దీని మీద క్షుణ్ణంగా అవగాహన ఉంది కాబట్టి తప్పకుండా దాన్ని మా కోరిక నెరవేర్చాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఒక్కటే నెలగా రెండోసారి మరి మీరు ఇక్కడికి వచ్చినందుకు కూడా మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. మీ అందరికీ ఈరోజు పంపిణీ జరుగుతుంది. అదేవిధంగా గౌరవనీయులు తెలంగాణ శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ I&PR రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నటువంటి ఆ కృషిలో భాగంగా మన పెద్దపల్లి జిల్లా రాష్ట్ర మంత్రిగా ఉంది. మీరందరూ కొద్ది క్షణాల్లో అందుకోబోతున్నారు కాబట్టి కొంచెం ఓపికగా ఉండండి. అందరూ వేదిక ముందుండదండి, కొంచెం సైడ్ ఉండాలి. విజ్ఞప్తి చేస్తూ మరి కార్యక్రమాన్ని బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల మనం ఆల్మోస్ట్ లాస్ట్ సంవత్సరం దాకా వచ్చి వాళ్ళు బెనిఫిషరీస్ ఇంట్లోకి వెళ్ళలేకపోయారు. లాస్ట్ 6 months నుంచి 8 months నుంచి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కోసం 4-5 స్కీమ్స్ కనెక్ట్ చేసుకొని 2 BHK కానీ, లేకపోతే DMFTకి సంబంధించిన కానీ, లేకపోతే అమృత్ స్కీమ్కి సంబంధించిన కానీ, లేకపోతే మిషన్ భగీరథకి సంబంధించిన కానీ అన్ని స్కీమ్స్ కన్సల్టేట్ చేసుకొని ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చేయడం జరిగింది. సో ఇక్కడ దీంతో పాటు చిన్నపల్లి, రాంపల్లి రెండు ఈ రోజు అందరికీ పట్టా సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాక మన పెద్దపల్లి డిస్ట్రిక్ట్ లో రామనగర్కి సంబంధించిన హౌసెస్ కూడా ఆల్మోస్ట్ 650 హౌసెస్ రెడీగా ఉన్నాయి. అవి కూడా ఒక 2-3 నెలల్లో అందరికీ ఇదే ఇట్లాంటి ప్రోగ్రామ్ కూడా ప్లాన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాక ఓదెల అండ్ శ్రీరాంపూర్లో కూడా మనకి హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం వెయిట్ చేస్తున్నాము. అది కూడా ఇంకా 2-2.5 months అది కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో మా సైడ్ నుంచి మేము ఈరోజు 2018లో ప్రారంభమైనటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని గత 10 సంవత్సరాలుగా ఆనాడు శాసనసభ్యులుగా ఉన్నటువంటి వారు ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తూ వచ్చిందో, ఈ డబుల్ బెడ్రూమ్లు దాదాపు 80% పూర్తయి 20% పూర్తి చేయడానికి 18 నుంచి 23 వరకు శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి నిర్లక్ష్యం చేసినారో మీరు అందరూ చూసింది. నిజంగా చెప్పాలంటే ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యులు 10 సంవత్సరాలు శాసనసభ్యులుగా ఉన్నప్పటికీ కూడా ప్రజల సమస్యల కంటే తన వ్యక్తిగతమైనటువంటి అవసరాలని, వ్యక్తిగతమైనటువంటి దానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చినటువంటి సందర్భంలో మనం అందరం చూసినాం. ఆ రోజు గ్రామానికి ఇచ్చినటువంటి ఐమాక్స్ లైట్లు
ఆ రోజు సర్పంచులు ఎవరినైనా చెప్తారు. ఆ ఐమాక్స్ లైట్లు సర్పంచ్ ఇచ్చినటువంటి గ్రామానికి కూడా దాన్ని కూడా కాంట్రాక్ట్ తానే చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో వ్యవహరించినటువంటి ఆ శాసనసభ్యులు. అంతేకాదు ఆ రోజు ప్రతి గ్రామానికి ఇచ్చినటువంటి మా మహిళా సోదరి మళ్ళీ ఇక్కడ ఎక్కువ పెద్ద ఎత్తున ఉన్నారు. ప్రతి గ్రామానికి ఇచ్చినటువంటి మహిళా బిల్డింగ్లను కూడా తనకు వచ్చినటువంటి బిల్లుల కొరకు ఆ రోజు డిఎంఎఫ్టీ నుంచి మహిళా బిల్డింగ్లు కేటాయిస్తే ఆ బిల్డింగ్ అన్నింటినీ క్యాన్సిల్ చేసి తను పెండింగ్ లో ఉన్నటువంటి తను కాంట్రాక్ట్ చేసినటువంటి రోడ్లకి ఈ రోజు ఆ మహిళా బిల్డింగ్లన్నిటికీ సంబంధించినటువంటి ఆ మొత్తం అమౌంట్ ని కూడా ఆ రోజు ఆ వేపుగా తీసుకెళ్లినటువంటి ఘనత ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యులు. అంతేకాదు ఆనాడు రైతులు పండించినటువంటి ధాన్యం అమ్మడానికి మార్కెట్ కు పోతే 4 కేజీలు 5 కేజీలు 7 కేజీలు కట్టింగ్లు పెట్టినటువంటి పరిస్థితి. ఆనాడు మాలాంటి వాళ్ళని ప్రశ్నిస్తే ఆనాడు ఉన్నటువంటి రైస్ మిల్లర్లు వాళ్ళ రైస్ మిల్ అసోసియేషన్ వేదిక మీదనే మేము ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యునికి కోట్లాది రూపాయలు ఇచ్చినాం. మరి మేము దాన్ని ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలనేటువంటి ఇది కూడా చూసాం. అయితే నేను ఈ రోజు మీరందరూ కూడా ఒక కొంతమంది మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఆ రోజు అటులో ఈ రోజు ఇటు వచ్చి మాట్లాడుతున్నాం అనేటువంటి మాట మాట్లాడేటువంటి అవకాశం ఉంది. కానీ 10 సంవత్సరాలు అతనికి వ్యతిరేకంగా ఎవరు పోరాటం చేసిండ్రు, అదే పార్టీలో ఉండి కూడా ఎవరు పోరాటం చేసిండ్రో ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ తెలుసు. ఆయన వ్యతిరేకంగా ఆయన ఎవరెవరి మీద కక్ష పెట్టినా కూడా వాళ్ళందరికీ అండగా నిలబడేది నేను, వాళ్ళందరి కొరకు నిలబడేది నేనని కూడా మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ప్రత్యేకంగా చెప్పదలుచుకునేటువంటిది ఏంటంటే విజయరమణారావు గారు లాంటి ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడు, ప్రజల అవసరాలకు వచ్చినటువంటి నాయకుడు, ప్రజల కష్టాలు వచ్చినటువంటి నాయకుడు కనుక ఎమ్మెల్యే అయితే ప్రజల కష్టాలకి అండగా ఉండటానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది ఎటువంటి సందేహం లేదు. ఈరోజు నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. ఈ రోజు ప్రొక్యూర్మెంట్ జరిగినటువంటి విధానం కావచ్చు, ఈ రోజు రైతులు పండించినటువంటి ధాన్యం కొనుగోలు విధానం కావచ్చు, ఏ రైతు కూడా ఎక్కడ కూడా ఒక ఎకరం కూడా ఎండ కూడా తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, ఈ రోజు వచ్చిన వెంటనే ఈ డబుల్ బెడ్రూమ్ల నిర్మాణాన్ని ఇంత తొందరగా కేవలం 18 నెలల కాలంలో పూర్తిగా దాన్ని పూర్తి చేసి ఈ రోజు 500 మందికి వాళ్ళు దశాబ్దాలుగా కలలు కంటున్నటువంటి 500 బీద కుటుంబాలకి ఈ రోజు ఇల్లు వస్తున్నాయి అని అంటే ఖచ్చితంగా వారిని అభినందించకుండా ఉండలేనని చెప్పి కూడా చెప్తున్నాను. ఈ సందర్భంగా వారికి కూడా మా పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ మన జిల్లాకు సంబంధించినటువంటి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు అటు స్థానిక శాసనసభ్యులైనటువంటి విజయరమణారావు గారికి కావచ్చు, మాకు కావచ్చు, అందరికి కూడా గైడెన్స్ ఇస్తూ ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కావాలో అన్నిటికీ నేను అండగా ఉన్నాను. మీరు ముందు పడి ప్రజల సమస్యల పట్ల మీరు చేసేటువంటి కృషికి నా యొక్క సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని చెప్పి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారికి కూడా ఈ సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చెప్పింది కాదేది కవిత కన్నా రామన్నట్టుగా అదే విధంగా మార్కెట్లో ఆనాడు కూరగాయల మార్కెట్లో కూరగాయలు అమ్ముకునేటువంటి సోదరులు కానీ హోల్సేల్ దుకాణదారులు కానీ వారితో పాటు మరి పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి వ్యాపార వర్గాలు కానీ అందరూ కలిసి మేము మీకు సపోర్ట్ చేస్తా ఉన్నాం, మీరు గెలిచిన తర్వాత మా మార్కెట్ను పాత మార్కెట్లో ఉంచాలని చెప్పి ఆనాడు నాతో హామీ తీసుకున్న తర్వాత ఆనాడు దానికి వాళ్ళ 4.5 కోట్లతోనే శంకుస్థాపన చేసే కార్యక్రమం కానీ ఇవన్నిటి కోసం మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా సోదరులు భానుప్రసాదరావు గారు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు, జిల్లా కలెక్టర్ కోయ హర్ష గారు, అదేవిధంగా అన్నయ్య గౌడ్ గారు, నరేందర్ రెడ్డి గారు, వారితో పాటు ప్రకాశ్రావు గారు, స్వరూప గారు, వేదికను అలంకరించినటువంటి సింగిల్ విండో చైర్మన్ దినం. ఎందుకంటే ఆనాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఆనాడు 2014 ఎన్నికల ముందు అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారు అల్లుడు ఎక్కడ, బిడ్డ ఎక్కడ, కొడుకు ఎక్కడ, కోడలు ఎక్కడ అని చెప్పి ఆనాడు ఇల్లు ఇవ్వకుండా 10 ఏళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి 10 ఏళ్ళు ఇల్లు ఇవ్వకుండానే ఇంటికి పోయినటువంటి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ మీకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా
ఆనాడు ఇక్కడ మేనిఫెస్టోలో శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఆనాడు 5 లక్షల ఇల్లు ఇస్తాం, ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తాం, ఇల్లు లేనటువంటి భూమి లేనటువంటి వాళ్ళకు 2వ 3వ విడతలు కూడా భూమి ఇచ్చేటువంటి అవకాశం కల్పించి ఇల్లు ఇస్తామని చెప్పి 5 లక్షల ఇల్లు ఇస్తామని చెప్పి మాట ఇచ్చి మాట తప్పకుండా మడమ తప్పకుండా ఇవాళ పేదలకు ఇల్లు ఇచ్చినటువంటి గొప్ప ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వర్గ సోదరులు నాటికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా సహచర శాసన సభ్యులు విజయరమణారావు గారు, 3 పోలీస్ స్టేషన్లు, 4 పోలీస్ స్టేషన్లు, ఇందిరాబాయిలో అనేక శుభకార్యాలు చేస్తున్నటువంటి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నా. పెద్దపల్లి హెడ్ క్వార్టర్ లో ఎప్పటి నుంచో లేనటువంటి అనేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అన్ని సమకూర్చాలని నిరంతరం మా నాయకులు శ్రీధరణ ద్వారా ముఖ్యమంత్రి గారిని ఎప్పటికప్పుడు ఒత్తిడి చేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ పెద్దపల్లిని శ్రీధర్ బాబు గారు ఈ రాష్ట్రంలోనే ఒక అద్భుతంగా ఈ జిల్లాను తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో మరి నాకు కానీ అటు విజయనగరం కానీ చేస్తున్న సహకారంతో ఇవాళ ప్రజా సంక్షేమాలన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్క కార్యాచరణను అర్హులైన వారికి అందరికి ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. రెవెన్యూ మినిస్టర్ గారిని 2 లక్షల మందికి రామగుండంలో ఒకటే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, అక్కడ ఒక డివిజన్ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ కావాల్సిన అవసరం ఉందన్న దయచేసి మొన్న ఇక్కడ భూపాలపల్లిలో ఇచ్చినట్టున్నారు, మాకు ఇమ్మట ఇస్తే బాగుంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. దయచేసి శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. అది కాకుండా 150 ఇండ్లు సుమారుగా 9 సంవత్సరాల నుంచి కట్టకుండా పిల్లర్స్ లేక మాత్రమే ఆగున్నాయి. అవి కనుక పూర్తి చేస్తే ఒక 150 కుటుంబాలకు మనం ఇవ్వచ్చే కార్యక్రమాన్ని పూర్తిగా చేయాల్సిందిగా మీ ఇదివరకే మీకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రెవెన్యూ సింగరేణికి సంబంధించిన సమస్య మాకు పట్టాలు ఇచ్చే 76 జీవో కింద రైట్ ఉంటారు కదా మనందరికీ. రైట్ ఎంతమంది పిల్లలు లేక ఏం పని చేస్తావు అక్క? చేస్తావు. ఎంత వస్తుంది నెలకి? 2-3 వేలు వస్తుంది. సంతోషమా? సన్న బియ్యం మరి వాళ్ళు ఏమి ఇస్తలేనట్టు బియ్యం ఇస్తలేదు, పురుగులు ఉన్నాయంటాడు, మంచిగా ఉన్నాయి కదా వాడి నోట్లో. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు గారు మరియు మక్కన్ సింగ్ గారు, ఎమ్మెల్సీ భానుప్రసాద్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరియు ఐటీ శాఖ మంత్రి గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ శంకుస్థాపన జరగబోతుంది. దానికి అందరూ సహకరించారు. శంకుస్థాపన జరిగిందండి. ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఈ రంగు పోతే అది సంతోషం అమ్మా. ఇక్కడెక్కడి ఎమ్మెల్సీ గారు కలెక్టరు పర్లేదు అయిన తర్వాత పెడితే కానీ నువ్వు లోన ఇక్కడ అది ఎవరికైనా
రామగుండ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు, ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు మరియు డీసీపీ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ శంకుస్థాపన జరగబోతుంది. శంకుస్థాపన జరిగిందండి. మంది పిల్లలు రా చెల్లి ఒక కొడుకు ఏం చదువుతుంటే కొడుకు కొట్టమ్మా ఏం పని చేస్తారు ఎంత ఇస్తారు? తెలంగాణ శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ అండ్ పిఆర్ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నటువంటి ఆ కృషిలో భాగంగా మన పెద్దపల్లి జిల్లా రాష్ట్ర మంత్రిగా ఉంది. మీరందరూ కొద్ది క్షణాల్లో అందుకోబోతున్నారు కాబట్టి కొంచెం ఓపికగా ఉండండి. అందరూ వేదిక ముందుండాలని కొంచెం సైడ్ ఉండాలి. విజ్ఞప్తి చేస్తూ మరి కార్యక్రమాన్ని బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల మనం ఆల్మోస్ట్ లాస్ట్ సంవత్సరం వచ్చి వాళ్ళు బెనిఫిషరీస్ ఇంట్లోకి వెళ్ళలేకపోయారు. లాస్ట్ 6 months నుంచి 8 months నుంచి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కోసం 4-5 స్కీమ్స్ కనెక్ట్ చేసుకొని 2 BHK కానీ, లేకపోతే డిఎంఎఫ్టీకి సంబంధించిన కానీ, లేకపోతే అమృత్ స్కీమ్కి సంబంధించిన కానీ, లేకపోతే మిషన్ భగీరథ సంబంధించిన కానీ అన్ని స్కీమ్స్ కన్సల్టేట్ చేసుకొని ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చేయడం జరిగింది. సో ఇక్కడ దీంతో పాటు చిన్నపల్లి, రాంపల్లి రెండు ఈ రోజు అందరికీ పట్టా సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాక మన పెద్దపల్లి డిస్ట్రిక్ట్ లో రామగుండకు సంబంధించిన హౌసెస్ కూడా ఆల్మోస్ట్ 650 హౌసెస్ రెడీగా ఉన్నాయి. అవి కూడా ఒక 2-3 నెలల్లో అందరికీ ఇదే ఇట్లాంటి ప్రోగ్రామ్ కూడా ప్లాన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాక ఓదెల అండ్ శ్రీరాంపూర్ లో కూడా మనకి హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అవి కూడా ఇంకా 2-2.5 months అది కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో మా సైడ్ నుంచి మేము నియోజకవర్గానికి 3500 ఇళ్ళు ఇద్దాం. రాబోయే 3.5 సంవత్సరాల్లో ఈ 4.5 లక్షల ఇల్లు కలుపుకొని 20 లక్షల ఇల్లు కట్టాలన్నదే మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. నా ఆడబిడ్డలకి ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను. మొదట విడత నీది ఏ కులమని, ఏ మతమని, నువ్వు ఎవరికి ఓటేస్తామని ఇల్లు ఇచ్చేటప్పుడు అడగలా. నువ్వు పేదవాడు అయ్యుంటే చాలు, నువ్వు పేదవాడు అయ్యుంటే చాలు, నీ కోరిక మా ఇందిరమ్మ ప్రభుత్వం తెలుస్తుందని విజయన్న ప్రతి గ్రామంలో పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చాం. ఒకసారి ఇచ్చినాం, మళ్ళీ చెయ్యి తొండి చెయ్యి చూపించదు ఇందిరమ్మ ప్రభుత్వం. రాబోయే 3.5 సంవత్సరాల్లో ఇంకా 3 విడతలు ఇస్తాం. ఇదే విధంగా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నాటికి ఈ పెద్దపల్లిలో ఇటువంటి మీటింగ్ పెట్టి ఈ సభలో ఇందిరమ్మ ఇల్లు రానోళ్ళు ఎవరైనా ఉన్నారా చేతులు ఎత్తండి అంటే ఎవ్వరు కూడా చేతులు ఎత్తకుండా ఉండే విధంగా అర్హులైన పేదవాళ్ళందరికీ చివరికి ఆ పింక్ కలర్ షర్ట్ తొడుక్కున్న వాళ్ళకు కూడా ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చే పెద్ద మనసు
మా ఇందిరమ్మ ప్రభుత్వానిది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయన్న నిజంగా వాళ్ళు కాదన్నా ఈ పేర్లు మార్చాలి అంటే ఈ ప్రభుత్వం మార్చగలుగుద్ది. కానీ మేము అలా చెయ్యము, అలా తప్పు చేయము. పేదోడు కష్టాలు తెలిసిన ప్రభుత్వం, బేషిజాలకి పోని ప్రభుత్వం, పేదోడికి అండగా ఉండాలనే తప్ప మీ మీద ఏదైనా కోపం ఉంటే మీ మీద చూపిస్తాం తప్ప పేదవాడి మీద చూపించము. నీది ఏ పార్టీ అయినా పేదవాడికి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇస్తామనడానికి నిదర్శనం ఇప్పుడు ఇచ్చిన ఇల్లే. అంతేకాదు మొన్న భూభారతి ధరణి అని తీసుకొస్తే ప్రతి రైతన్న నోట్లో మట్టి కొడితే 5 సంవత్సరాలు చెప్పులు అరిగిందాకా తిరిగినా ఆ రైతన్న కష్టాలు నెరవేరకపోయా. మీ నలుగురు కోసం 4 గోడల మధ్య మీ స్వార్థం కోసం ధరణిని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతన్నకు భూములున్న ఆసాములకి అభద్రతకు గురి చేస్తుంది. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు నచ్చే మెచ్చే చట్టం భూభారతి చట్టాన్ని మీకు అందించాం. నాకు తెలిసి ఇక్కడున్న నాయకులకు తెలుసు, ఇప్పటికే 70% మీ గ్రామాలకి రెవెన్యూ అధికారులు, ఎంఆర్ఓ స్థాయి అధికారులు వచ్చారు. ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే కాదు. కొండి నెక్స్ట్ రెండోది కొండి నాగమణి వైఫ్ ఆఫ్ కృష్ణ. నెక్స్ట్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల 3500 గాను ఇప్పుడు కొందరికి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. పేర్లు పిలిచిన రావాలి. నెక్స్ట్ కీర్తి సత్యమ్మ వైఫ్ ఆఫ్ రాజయ్య. ప్రజా సంక్షేమం గురించి, ప్రజలకు సంబంధించిన సమస్యల విషయంగా ఆయన ఆవేదన చూస్తూనే అర్థమైంది. ఇప్పుడు మీరందరికీ సేవ చేయాలని, మీ అందరి పక్షాన పోరాటం చేయాలని ఒక సంకల్ప బలంతో మళ్ళా తిరిగి గెలిచి శాసనసభ్యుడిగా ఎన్నికై ఈరోజు ఇక్కడ ఉన్న మిగిలిపోయిన సమస్యలను పరిష్కారం చేయాలని ఆనాడున్న శాసనసభ్యులు మరి ఏ విధంగా అనాలోచనమైన కార్యక్రమాలు చేపట్టు ఈరోజు ఈ నియోజకవర్గానికి సంబంధించిన అంశాల విషయంలో నిర్లక్ష్యం జరిగిందో స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. నేను మా సోదరుడికి చెప్తా ఉన్నా, అనేక సందర్భాల్లో చెప్తా ఉంటా, నాతోనే కొట్లాడుతుంటాడు 24 గంటలు. ఆయన ఫోన్ వస్తే భయం అవుతుంది. ఏంది నీళ్లు రాలే, ఎస్ఆర్ఎస్పి నీళ్లు రాలే, నీళ్లు వస్తాయా 2 రోజులు వాడతాయి, ఆ నిజామాబాద్ నుంచి ఇక్కడికి వచ్చే 2 రోజులు వాడతాయి అంటే 2 రోజులు ఎందుకు వాడతాయి, ఇవాళ ఎందుకు రాలేదు అంటాడు. ఈరోజు రైతుల పక్షాన నిరంతరంగా పోరాటం చేసే వ్యక్తిగా మనంతా కూడా టేలెంట్ ప్రాంతం, ఇక్కడ నా ప్రాంతం కూడా. ఈ టేలెంట్ ప్రాంతాలకి నీరు రావాలంటే ఒక ఆలోచనపరమైన కార్యక్రమం ఆడ ఎస్ఆర్ఎస్పి నిజామాబాద్ లో ఉన్న కాలువ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ వరకు మనకు సంబంధించిన నీటి పారుదల శాఖకు సంబంధించిన అధికారులు స్పష్టంగా టేలెంట్ ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలనే ఒక దృక్పథంతో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఇక్కడ ఉన్న టేలెంట్ ప్రాంతాలకు నీరు అందించిన ఘనత మొదటగా నేను విజయరన్నారావు గారికి. ఆయనతో సరిసమానంగా ఈయన కూడా కొట్లాడుతూ ఉంటారు మా రాజ్ ఠాకూర్ గారు. వీళ్ళిద్దరు కాబట్టి మా దగ్గర కూడా నీళ్ళు వస్తుంటాయి. సో ఈ సందర్భంలో నేను మీ అందరినీ కూడా కోరేది ఒకటి, మీ అందరి ఆశీర్వాదంతో మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. 475 పై చిలుకు ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ఈ రోజు నాంది పలుకుతా ఉన్నాం. 3500 ఇళ్ల నిర్మాణ కార్యక్రమం మొదటి దశలో వస్తా ఉన్నాయి. దీంట్లో పారదర్శకంగా పేదవాడికి ఇళ్ల నిర్మాణం చేయాలని శ్రీనివాస్ రెడ్డి గారు ఇచ్చిన మరి ఆదేశానుసారం ఇక్కడున్న మన కలెక్టర్ గారు ఇందిరమ్మ కమిటీలు వేసుకొని మరి వారు సూచన మేరకు ఈరోజు లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో జరుగుతా ఉన్న సందర్భం ఇప్పుడే చెప్పిండ్రు మీ ఎమ్మెల్యే గారు, ఒకరికో ఇద్దరికో ముగ్గురికో నిజంగా
తప్పిపోయిన వాళ్ళకి అప్పుడే ఇంకా 3.5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని నిరుపేదకు ఇల్లు ఇచ్చే బాధ్యత తీసుకున్నాం కనుక మరి 3,500 ఇళ్ళ అంటే చిన్నది కాదు, 3,500 ఇంటూ 5 లక్షల రూపాయల చొప్పున 175 కోట్ల రూపాయలు కేవలం ఇక్కడే మరి ఖర్చు చేస్తా ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు. నేనేమంటా అంటే మీరందరూ ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు గత ప్రభుత్వం మర్చిపోయింది. పేదవాడికి ఇల్లు లేదు, ఇల్లు ఇవ్వాలంటే ఇయ్యలేని అప్పుడున్న దౌర్భాగ్య ప్రభుత్వం కట్టింది. ఇప్పుడు కొన్ని కట్టినట్టే కట్టి ఎలక్షన్ సందర్భంలో వదిలేస్తే మరి దాదాపు 6-7 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం, డ్రైన్ల నిర్మాణం కార్యక్రమం చేపట్టారు మీ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు ఆధ్వర్యంలో. ఇవన్నీ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా త్రాగునీరు, ఇంటికి పోవడానికి సిమెంట్ రోడ్డు, మీరు ఉండటానికి ఒక నీడ కల్పించడానికి చేసే ప్రభుత్వం మన ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు హౌసింగ్ శాఖకు సంబంధించిన మన మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని ముందుకు నడుస్తా ఉన్నాం. మా మిత్రులు ఎవరైతే ఉన్నారో నేను ఇంత పూర్వకం కూడా చెప్పిన, ఎవరైతే విజయ రమణారావు గారిని కష్టించి గెలిపించడం, ఊరూరికి పోయి తిరిగిండ్రు, పేదవాడికి ఇల్లు ఇప్పిస్తా, మా విజయ రమణారావుని గెలిపియాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని ముందుకు నిలబడి గెలిపించిన వారు కొద్దిగా ఓపికగా ఉండి మొదటగా పేదవాడిని గుర్తించి వారికి ఇందిరమ్మ కమిటీ కలెక్టర్ గారి దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చి తదుపరి మనకి ఇల్లు లేకుంటే వారికి ఇచ్చే కార్యక్రమం, కార్యాచరణ చేపట్టాలని మా సోదరులందరూ కూడా కోరుతాము. అభిమాన నాయకులు విజయన్న ఇంతకు ముందు మాట్లాడి ఒకసారి భావోద్రేకానికి కూడా లోనయ్యారు. అదేమి డ్రామా కాదు, యాక్షన్ కాదు. ప్రజలతో సత్సంబంధాలుండి ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకొని నిజంగా ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు ఆ ప్రజలు ఆనందాన్ని ఎల్లబుచ్చినప్పుడు ఆ నాయకుడికి ఆ భావోద్రేకాలు వస్తాయి. ఇందాక గౌరవ సహచార మంత్రి గారు చెప్పినట్లు ఒక కార్పొరేషన్కి లోన్ వెళ్ళినప్పుడు శ్రీధర్ బాబు అన్న కొన్నే చెప్పారు. ఇంకొకటి కూడా నేను అడిగాను, ఏం చెల్లెమ్మా సన్న బియ్యంలో పురుగులు ఉన్నాయని అంటున్నారు, నిజంగా పురుగులు ఉన్నాయా, మంచి బియ్యం ఇస్తున్నామా మన ప్రభుత్వం అని అడిగాను. వాళ్ళ నోట్లో పురుగులు పడా, సన్న బియ్యంలో పురుగులు లేవన్నా, వాళ్ళ నోట్లో పురుగులు ఉన్నాయి, వాళ్ళ మాటల్లో పురుగులు ఉన్నాయి తప్ప సన్న బియ్యంలో పురుగులు లేవని ఆ ఆడబిడ్డ చెప్తే నాకు కూడా కళ్ళమటి నీళ్లు తిరిగాయి. అంటే పేదవాడి కుటుంబంలో ప్రభుత్వం చేయూతనిస్తే, పేదవాడికి అండగా ఉంటే, ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మీ దీనెలతో ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం పరిపాలిస్తుంటే ఆ పరిపాలన చూసి వారోలేక కళ్ళుండి కబోజులాగా కథలు చెప్తూ మళ్ళీ కళ్ళబొల్లి మాటలు చెప్తూ 10 సంవత్సరాల అధికారం ఇస్తే మీరు ఎలగబెట్టింది ఏందయ్యా? 2 అంశాల్లో మిమ్మల్ని అడగదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలు మీ మాయమాటలు నమ్మి 10 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే ఈ 10 సంవత్సరాల్లో మీరు ఎలగబెట్టింది ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 8,19,000 కోట్లు అప్పు చేశావు. అప్పు చేశావు. పేదోడికి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీవీలలో, పేపర్లలో బొమ్మలు చూపించావు. ఇదిగో మళ్ళీ నన్ను గెలిపిస్తే ఇటువంటి బొమ్మ లాంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, నీ కోడలు వస్తే ఏడబడుకుంటుంది, నీ బిడ్డ వస్తే ఏడబడుకుంటాడు, నీ అల్లుడు వస్తే ఏడబడుకుంటాడు అని చెప్తే, ఇదే పెద్దపల్లిలో ఇక్కడ ఇంతకు ముందు మనం ఓపెన్ చేశాం. నీ ప్రభుత్వం ఉన్నప్పుడు 70% 75% పూర్తి చేసి కనీసం అది పేదవాళ్ళు నివసించే ఇళ్ళని కూడా తెలిసి దాన్ని పూర్తి చేయకుండా ఉన్న దద్దమ్మ నువ్వు నివసించడానికి
రాజభవనం లాంటి పెద్ద బిల్డింగ్ కట్టావు తప్ప పేదవాడి బాధ, పేదవాడు తన ప్రతికొండంగా చివరికి ఒక చిన్న ఇల్లైనా కట్టుకోవాలనే కలలాగానే మిగిల్చావు. అదే మన ఇందిరమ్మ